ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచనరసింహుని ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఆలయ ఈవో భాస్కర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందలాది మంది భక్తులతో కొండ చుట్టూ సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కళాశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శత ఘటాభిషేక పూజలు నిర్వహించారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తితో తిలకించారు. దేవాలయంలో ఈరోజు స్వాతి నక్షత్ర శుభ సందర్భంలో కింద గిరి ప్రదక్షిణం అనేది ఎంతో కాలం నుంచి వస్తుంది. దాని విశేష ప్రచారం చేయడానికి గురించి దేవస్థానం ప్రత్యేకంగా అందరినీ గ్రామస్తుల్లో మున్సిపాలిటీ వాళ్ళను, వర్తక సంఘాన్ని, ఆ ఉద్యోగ సిబ్బందిని అందరినీ కూడా గిరి ప్రదక్షిణంలో పాల్గొనమని చెప్పడం జరిగింది. దాని మా యొక్క దేవస్థానం యొక్క పిలుపు మేరకు అందరూ కూడా వచ్చి, అంటే సుమారు 5 నుంచి 10,000 మంది వరకు కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వచ్చి తిలకించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు విశేషంగా స్వాతి నక్షత్ర శుభ సందర్భంలో శతఘటాభిషేకం అనేది మార్నింగ్ 4 గంటల 30 నిమిషాల నుంచి 6:30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. యాదగిరిగుట్ట దేవస్థానంలో 2016 కంటే ముందు అడబాదల గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా ఇక్కడ యాదగిరిగుట్ట నివాసులు ఉన్న వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణలో చేసేవాళ్ళు. శనివారం కానీ స్వాతి నక్షత్రం రోజున కానీ అప్పుడు రహదారి అంత మంచిగా ఉండేది కాదు. 2016 తర్వాత ఈ దేవస్థానాన్ని రెనోవేషన్ చేసిన తర్వాత రహదారిని అభివృద్ధి పరిచిన తర్వాత ఒక భారీ ఎత్తున కార్యక్రమం తీసుకొని ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయాలనుకుంది. గౌరవ గారి సలహా మేరకు ఈ దేవస్థానంలో మనం ఈరోజు అనగా 18వ తారీఖు నాడు స్వాతి నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి చేయాలని మనం దాదాపు 2 వారాల నుంచి ప్రణాళిక చేసుకొని దీన్ని అమలుపరచాలనుకున్నాం. దానికి తగ్గట్టుగానే మేము మాకున్న భక్త మండళ్ళు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మాకున్న ఈ లోకల్ మీడియా కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సార్ అతివేగంతో ఒక కారు వెల్డింగ్ షాప్ను ఢీకొని